బండి బలం కమలం విజయం, బండితోనే కమల వికాసం. బీజేపీని గెలిపించి చూపిస్తా అన్నాడు, కాంగ్రెస్ ను ఓడించి చూపించాడు. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖాతాలో వేసేసాడు. నిజంగా అసలు టీచర్స్ ఎమ్మెల్సీ అనేది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని అడ్డదారులుగా అందరూ ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా చేసినా కూడా అసలు వాటన్నిటిని ఇట్లా క్లీన్ స్వీప్ చేసి పడేసాడు బండి సంజయ్ గారు. నిజంగా తనకున్న టీం కూడా అంత మంచిది. తను ఇచ్చే స్పీచెస్ వారని ఏదైనా కూడా మాట్లాడే దాన్ని బట్టి ఉంటది, వాళ్ళ వ్యవహార శైలి దాన్ని బట్టి కూడా అన్ని కూడా ఉంటది. మరి ఇంతగానం సాధించిందంటే మరి బీజేపీ ఆలోచించుకోవాలి. వేరే ఎవరికో అధ్యక్ష పదవి ఇచ్చుడు కన్నా ఎవరికి ఇస్తే కరెక్ట్ ఉంటది, పార్టీ ఎట్లా నడుస్తుంది ఏందనేది కూడా ఆలోచించుకోవాలి. ఎమ్మెల్సీలను గెలిపించి చూపించిన ఘనత బండిదే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బీజేపీకి బలం పెంచడానికి సంకేతం. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారథ్యానికి సంకేతం. మంత్రిగా ఉన్న జనంలో ఉండడమే సంజయ్ కు ఇష్టం. బీజేపీ పార్టీ బలోపేతమే బండి లక్ష్యం.